బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జీవుడు ఈ మాయాశక్తి యొక్క గుణాల చేత నిర్మించబడిన దేహము మొదలైన వాటి యందు సుఖాన్ని అనుభవిస్తూ నేను నాది అనే భ్రాంతిలో పడిపోతున్నాడు. జీవుడు ఎప్పుడైతే కాలానికి మరియు మాయకు అతీతమైన తనదైన ఆత్మజ్ఞానంలో నిశ్చయం కలవాడే ఆనందిస్తాడో అప్పుడు అతడికి వ్యామోహం తొలగిపోతుంది. అతడు అహంకార మమకారాలను విడిచిపెట్టి ఉదాసీనుడై సుఖంగా ఉంటాడు. శుద్ధమైన తపస్సు చేత సేవింపబడిన భగవంతుడైన ఆ శ్రీహరి బ్రహ్మగారికి ఆత్మసాక్షాత్కారాన్ని కలిగించడం కోసమే సత్యమైన ఆత్మస్వరూపమైన బ్రహ్మగారి చేత దర్శనం చేయించదలిచి ఏ రహస్యాన్నైతే చెప్పాడో, ఓ పరీక్షిత్తు, దానిని నీకు చెబుతాను. ఆ రహస్యాన్ని విను. ఆదిదేవుడు జగత్తులన్నిటికన్నా గొప్పవాడు. గురువు అయిన ఆ బ్రహ్మదేవుడు బ్రహ్మలోకంలో ఉంటూ సృష్టి చేయాలని సంకల్పించి ఆలోచించసాగాడు. కానీ సృష్టి విషయంలో సరి అయిన ఆలోచనలు పొందలేకపోయాడు. ఆయనకు జగత్తును సృష్టించే ప్రజ్ఞ కలగలేదు. అన్నిటినీ చేయటంలో సమర్థుడైన ఆ బ్రహ్మదేవుడు అలా సృష్టి విషయంలో ఆలోచిస్తున్నప్పుడు ఒకానొక సమయంలో ప్రళయకాల జలానికి సమీపంలో 2 సార్లు పలకబడిన ఒక మాటను విన్నాడు. హల్లులలో 16వది అయినటువంటి తకారము, 21వది అయినటువంటి పకారము అనే 2 అక్షరాలు కలిసి తప అనే మాట బ్రహ్మగారికి 2 సార్లు వినిపించింది. ఆ మాట దరిద్రులకు ధనం వంటిది అని పెద్దలు చెబుతారు. ఆ మాటని వినగానే బ్రహ్మగారికి దానిని పలికిన వారిని చూడాలనే కోరిక కలిగింది. అన్ని దిక్కులలోనూ వెతికాడు, ఎవరూ కనిపించలేదు. అప్పుడు ఆయన తపస్సే తనకు మేలు చేస్తుందని నిర్ణయించుకొని పద్మాసనంలో కూర్చొని మనస్సును నిలిపి తపస్సు చేయసాగాడు. బ్రహ్మగారు గొప్ప జ్ఞానం గలవాడు, తపస్సుల్లో శ్రేష్ఠుడు. అటువంటి ఆయన ప్రాణాన్ని మనస్సును జయించాడు. దశేంద్రియాలను కట్టడి చేసి గొప్ప ఏకాగ్రత గలవాడై 1000 దివ్య సంవత్సరాలు గొప్ప తపస్సు చేశాడు. ఆయన తపస్సుకు లోకాలన్నీ ప్రకాశించాయి. లోకాలను సృష్టించే జ్ఞానం ఆయనకు కలిగింది. ఈ విధంగా బ్రహ్మగారు తపస్సులో శ్రీ మహావిష్ణువును ఆరాధించగా బ్రహ్మదేవుని మనస్సు నిర్మలమైంది. వ్యామోహం తొలగిపోయింది, భయం పోయింది. ఆత్మజ్ఞానం కల దేవతలు కీర్తించే గొప్పదైన వైకుంఠలోకాన్ని శ్రీ మహావిష్ణువు బ్రహ్మగారికి చూపించాడు. దానికన్నా గొప్పది మరొకటి లేదు. ఆ వైకుంఠంలో రజోగుణం కానీ తమోగుణం కానీ వాటి కలయిక కానీ సత్వగుణం కానీ ప్రవేశించలేవు. ఆ వైకుంఠ విషయంలో కాలం తన ప్రభావాన్ని చూపలేదు. అక్కడ మాయ ఉండదు. రాగద్వేషాలు కానీ లోభమోహాలు కానీ అక్కడ ఉండవు. అక్కడ శ్రీహరి యొక్క సేవకులను దేవతలు అసురులు కూడా పూజిస్తూ ఉంటారు. అక్కడ శ్రీహరి సేవకులందరూ కూడా నల్లగాను నీలంగాను ఉంటారు, గొప్పగా ప్రకాశిస్తూ ఉంటారు. పద్మాల వంటి కన్నులు గలవారు, పచ్చని వస్త్రాలను ధరించిన వారు, చాలా అందమైన వారు, సుకుమారులు, 4 చేతులు గలవారు, గొప్ప ఆభరణాలను అలంకరించుకున్నవారు, గొప్ప తేజస్సు కలవారు,
పగడంలాగాను, వైడూర్యంలాగాను, తామర పువ్వులాగాను మెరిసిపోతున్నవారు. ప్రకాశిస్తున్న కుండలాలు, కిరీటాలు, మాలలు కలవారు అయి ఉంటారు. ఆ వైకుంఠంలో మహాత్ముల విమానాల వరుసగా వెలిగిపోతూ ప్రకాశిస్తూ ఉంటాయి. ఆ విమానాల్లో గొప్ప యువతులు వెలిగిపోతూ ఉంటారు. అటువంటి ఆ వైకుంఠం మెరుపులతో కూడిన మేఘాలతో నిండి ఉన్న ఆకాశంలాగా గొప్పగా ఉంటుంది. ఆ వైకుంఠంలో శ్రీ మహాలక్ష్మి తన సఖులతో కూడి వేదాలచే కీర్తింపబడే శ్రీహరి యొక్క పాదసేవ చేస్తూ ఉంటుంది. మరి ఒకప్పుడు ఆ లక్ష్మీదేవి ఉయ్యాలపై కూర్చొని వసంతుడి అనుచరులైన చిలుక, కోకిల, తుమ్మెద మొదలైన వాటితో కీర్తింపబడుతున్న వాదే శ్రీహరిని గురించి గానం చేస్తూ ఉంటుంది ఆవిడ. అక్కడ ఆ వైకుంఠంలో బ్రహ్మగారు సర్వశక్తిమంతుడైన శ్రీహరిని చూశాడు. ఆ శ్రీహరి భక్తరక్షకుడు, లక్ష్మీనాథుడు, యజ్ఞేశ్వరుడు, జగన్నాథుడు, సునందనంద ప్రబల అర్హణ మొదలైన గొప్ప భక్తుల చేత సేవింపబడేవాడైనటువంటి శ్రీహరి ఎల్లప్పుడూ తన భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాడు. ఆయన చూపులు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఆయన ముఖం ప్రసన్నంగా చిరునవ్వుతూ ఉంటుంది. ఆయన 4 భుజాలతో ప్రకాశిస్తూ కిరీటాన్ని, కుండలాలను, పీతాంబరాన్ని ధరించి ఉంటారు. ఆయన వక్షస్థలంలో లక్ష్మీదేవి ప్రకాశిస్తూ ఉంటుంది. అటువంటి ఆ శ్రీహరిని బ్రహ్మదేవుడు చూశాడు. ఆ శ్రీహరి చాలా గొప్పది, అంటే చాలా గొప్పది, పూజ్యమైనది అనేటువంటి సింహాసనంపై ఉన్నాడు. గొప్పదైనటువంటి సింహాసనంపై ఉన్నాడు. 25 తత్వాలు ఆయనను సేవిస్తూ ఉన్నాయి. ఐశ్వర్యము మొదలైన 6 గుణాలు ఆయనలో స్వభావ సిద్ధంగా ఉన్నాయి. తనదైన సచ్చిదానంద స్వరూపంతో ఆయన ప్రకాశిస్తూ ఆత్మజ్ఞానంలో రమిస్తూ లోకాలను నియంత్రిస్తూ ఉన్నాడు. అలా భగవంతుడైన ఆ శ్రీహరిని చూడగానే సృష్టికర్త అయినటువంటి బ్రహ్మగారి హృదయం ఆనందంతో పొంగిపోయింది. ప్రేమతో నిండిన కన్నీళ్లు కారాయి. శరీరం పులకించిపోయింది. పరమహంసలు సర్వకర్మ సన్యాసంతో కలిగిన జ్ఞానంతో తెలుసుకొని పొందే ఆ శ్రీహరి యొక్క పాదపద్మాలకు బ్రహ్మదేవుడు నమస్కరించాడు. For more videos like this, subscribe Big TV channel.